ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో సాలిడ్ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సినిమాలలో టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్ 2 సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా గురించిన ఒక్క పోస్టర్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్న నిర్మాతలు ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా సినిమా అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేశారు. వార్ 1 తో పోల్చితే వార్ 2 లో ఇద్దరికి సమానమైన స్క్రీన్ ప్రైస్ ఉంటుందని ముందే చెప్పగా ఎన్టీఆర్ ను ఎలా ప్రజెంట్ చేసి ఉంటారు, హిందీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా తన రోల్ ఎలా ఉంటుంది అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూడగా రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై కొంత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. కొంచెం కథ పాయింట్ ను కూడా చెబుతూ ఇండియాస్ బెస్ట్ సోల్జర్ అయిన హృతిక్ ను వెంటాడే వ్యక్తిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా టీజర్ లో చూపించారు. ఇక్కడ ఇద్దరు హీరోలకు షాట్ సమానంగా పడినప్పటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీజర్ కి మంచి ఊపినే అందుకున్నా తన షాట్స్ కూడా బాగున్నా ఉన్నవి తక్కువ షాట్స్ అయినా స్లో మోషన్ ఎఫెక్ట్ హృతిక్ రోషన్ కొన్ని షాట్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించాడని చెప్పాలి. ఇక కథ పాయింట్ కొంచెం వార్ 1 నే తలపించేలా ఉన్నట్లు అనిపించింది అని చెప్పాలి. వార్ 2 టీజర్ పరంగా చూసుకుంటే కొత్తదనం ఏమీ లేనట్లే అనిపించింది టీజర్ పరంగా. ఓవరాల్ గా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆఫ్ 2025 గా రిలీజ్ కాబోతున్న వార్ 2 హిందీలో మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తెలుగులో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పవర్ తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం డబ్బింగ్ మూవీస్ లో సొంతం చేసుకునే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉంది. సినిమా హిందీలో రూపొందగా మిగిలిన భాషల్లో డబ్ చేయగా టీజర్ 24 గంటలు ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ కి బర్త్డే విషెస్ ను తెలియజేస్తున్నాం. మీరు కూడా బర్త్డే విషెస్ ను తెలియజేస్తూ టీజర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.